వెల్కమ్ బ్యాక్. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. జార్ఖండ్ కోర్టు ఆర్డర్పై రాహుల్ గాంధీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ విచారించింది. తనపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా వేసిన కేసును కొట్టేయాల్సిందిగా రాహుల్ వేసిన క్వాష్ పిటిషన్ను జార్ఖండ్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో రాహుల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా తాజాగా సుప్రీంకోర్టు జార్ఖండ్ కోర్టు ఆర్డర్పై స్టే విధించింది. పరువు నష్టం కేసులో సంబంధిత వ్యక్తి వేయాలని వారి కార్యకర్తలు లేదా ఇతరులు వేయడం కాదని గతంలో జార్ఖండ్ కోర్టులో రాహుల్ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సింఘ్వి వాదనలపై స్పందించాలని నవీన్ ఝా జార్ఖండ్ ప్రభుత్వానికి 4 రోజుల సమయం ఇచ్చింది. 2024 ఫిబ్రవరిలో పరువు నష్టం కేసుపై రాహుల్ గాంధీ వేసిన స్క్వాష్ పిటిషన్ను జార్ఖండ్ ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా తాజాగా స్టే విధించింది సుప్రీంకోర్టు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నిన్న మాట్లాడితే కోర్టులు మీడియా సమన్వయంతో పనిచేయాలన్నాడు. ఇది సమన్వయమా? ఏమంటుండు? కోర్టులు మీడియా సమన్వయంతో పనిచేయాలి. ఇప్పటి వరకు హాజీపూర్లో ముగ్గురు అమ్మాయిల మీద రేపు జరిగి కింది కోర్టు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక కేసులోనేమో ఉరి, ఇంకో కేసులో లైఫ్. ఇప్పటిదాకా 5 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నదండి. మాజీ చీఫ్ జడ్జి గారు మాట్లాడుతున్నారు, సోమూటో కింద కేసు పెట్టుకుంటే తీసుకుంటా అంటున్నారు. ఇంత అన్యాయం జరిగినా, ఇంత ఓపెన్గా మాట్లాడినా, మేము తీసుకుపోయి అప్లికేషన్ ఇచ్చినా, లేకుంటే మీరు అంటారు కదా ఎవరు ఇచ్చిండని, మేము అప్లికేషన్ ఇచ్చినా ఎట్టి పరిస్థితులలో మోహన్ భగత్ మీద కేసు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పెట్టాల్సిందే, ఆయన పిలిపియాల్సిందే. స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు అనేది దేశ ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు అన్న మీద కేసు పెడితే ప్రజలకు కూడా తెలుస్తుంది వీడు అబద్ధాలు చెప్పిండు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ సరి అయిన పని చేసి అస్సాంలో చేసిండ్రు, ఏం తప్పేం మాట్లాడలే. వీళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగిస్తున్నారు కనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద పోరాడమనే చెప్పిండు తప్పితే ఆయన ఏం చెప్పలే.